ప్రేమ, సుఖశాంతులు అనేవి నీ వర్తమానంలో లేకపోతే భవిష్యత్తులోనూ అసంభవమే. మనం భవిష్యత్తులో కావాలనుకుంటున్నవన్నీ ఇప్పుడే వాటిని సృష్టించుకోకపోతే భవిష్యత్తులో అవి లోపిస్తాయి. కనుక ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే, నీ భవిష్యత్తు ఇప్పుడే ఇక్కడే ఉంది. ఆధ్యాత్మికతలో భవిష్యత్తు అంటే ఎప్పుడో రాబోయేది అని కాదు, ఇప్పుడే అని అర్థం. మరి 1000 సంవత్సరాల వికాసం అంటుంటారే, దాని మాట ఏమిటి? అది శాస్త్రజ్ఞులు చెప్పే మానవ వికాసం, ఆధ్యాత్మిక వికాసం కాదు. ఇటు నుండి అటువైపు తల త్రిప్పి చూడు, ఆయన ప్రత్యక్షమవుతాడు అని బాబూజీ ఘంటాపథంగా చెప్పగలిగారంటే ఆధ్యాత్మికత క్షణకాలంలోనే లభ్యమని కదా. అది ఇక్కడే ఎక్కడో ఉండి తీరాలి. లేకపోతే లేనిది మనకెలా లభ్యమవుతుంది? నేనిప్పుడు జీవించి ఉన్నానంటే దానికి తార్కాణం అవన్నీ ఇప్పుడే ఇక్కడే సాధ్యం కాగల అవకాశాల రూపంలో ఉన్నాయన్నమాట.